కి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటామన్నారు హీరో సుమన్. జగన్ ప్రభుత్వం చేస్తున్న పాలన బాగుందని కితాబిచ్చారు. ఏపీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఆధారంగానే తన రాజకీయ ప్రవేశం ఉంటుందని తెలిపారు. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన సుమన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏంటంటే కొన్ని విషయాలు ఆయన సాటిస్ఫై చేయలేకపోయారు. సో టోటల్గా ఏంటంటే ఈరోజు భారతదేశంలో పొలిటికల్ చాలా ట్విస్టులు, చాలా మలుపులు తిరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఒక ఎలక్షన్లో మీకు తెలుసు, ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు తెలంగాణ బాగా అభివృద్ధి చేశారు. చాలా వరకు మీకు అందరికీ తెలుసు, డెవలప్ అయింది. కానీ కొన్ని వర్గాలకి ఏంటంటే కొన్ని విషయాలు ఆయన సాటిస్ఫై చేయలేకపోయారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక్క రిజల్ట్ నాకే షాకింగ్ అయింది. అంటే అంత చేశారు, అన్నీ చేశారు నేను అనుకున్నాను. కానీ ఎక్కడో కొంచెం ప్రజలకి ఏంటంటే వాళ్ళు అనుకుంది జరగలేదు, వాళ్ళకి మనస్తృప్తి లేదు అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని చూపించారు. సో మనకేంటంటే ఇదివరకులాగా ఏదో అది ఇది ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, లేకపోతే నిజంగా వాళ్ళకి ఏదైనా చేసినా కూడా మనకి వస్తుంది అనుకుంటే మటుకు పొరపాటు. ఎందుకంటే ఎవరు వాళ్ళ నెసెసిటీస్ అని చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది భారతదేశంలో మొత్తం ఇది జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో జరిగే పాలిటిక్స్ ఏంటంటే ఒక సైడ్లో ఏమో కాంగ్రెస్ ఏమో ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు అక్కడ లీడ్ చేస్తున్నారు, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అండ్ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ఆన్ టుడే, అంటే మీరు ఈరోజు పరిస్థితిని అడిగితే ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెట్టి ఈరోజు మీరు చెప్పారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆయన కొన్ని ఏదైతే అంటే ముఖ్యంగా పేద ప్రజలకి, ముస్లిం, క్రిస్టియన్స్కి, ఎస్సీ ఎస్టీకి ఆయన పథకాలు, ముఖ్యంగా స్కూల్స్ అన్నీ బాగు చేసి, అంటే సిటీలో ఉంటున్న స్కూల్స్ కన్నా బెటర్ స్కూల్స్ చేశారు. అంటే విద్య విషయంలో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అసలు పల్లెటూరులో కూడా వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి చేయడం ఒక గొప్ప విషయం. ఇప్పుడు ఆయన నాన్నగారు ఎట్లా ఆరోగ్యశ్రీ పెట్టారు, అదే మాదిరి ఈయన కూడా ఏంటంటే వైద్య విషయంలో చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళు అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి పెన్షన్స్, వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడో పోయి తిరిగి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి డబ్బు చేరేటట్టు అలా కొన్ని చేశారు. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. నేను అన్నీ ఏదో పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారికి పర్ఫెక్ట్గా 100% చేయాలంటే జరిగే పని కాదు. సో నా అభిప్రాయం అంటే ఈ రోజుకి రేపేమవుతుంది, ఎల్లుండి అవుతుంది తెలియదు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మారుతుంది జనాల అభిప్రాయం. ఎలక్షన్కి ముందు ఓటు వేసే రోజు మనసు మారిపోతుంది. జనాలు ఇంత చేసారు, అంత చేసారు ఆలోచించట్లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మనం బ్రతికున్నంత వరకు మనకి సాయం చేస్తారో వాళ్ళని మీరు మర్చిపోవద్దు. ఇంకా మతం, కులం ఇవన్నీ కాదు. మీ కుటుంబానికి మీకు ఎవరి వల్ల ఉపయోగం ఉందో వాళ్ళని మీరు మళ్ళీ గెలిపించండి. ఇంకోటి ఇంకా అంతకన్నా గొప్ప చేస్తాడు అని చెప్పి తర్వాత వాళ్ళు ఇచ్చి మన తర్వాత ఇక్కడ ఇది పోయింది అది పోయింది చెప్పి బాధపడదు. ఎవడైతే మీకు సాయం చేస్తున్నాడో, ఎవడైతే మీకు మద్దతు చేస్తున్నాడో లైఫ్లో వాడిని మర్చిపోవద్దు. వాళ్ళకి మళ్ళీ మీరు అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేదా, ఇవ్వద్దు. మీ మనసుకు ఎవరు గొప్ప అనుకుంటారో మీరు చేయండి. అంటే నేను చెప్పేది ఒక ముఖ్యమంత్రి విషయం కాదు, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి మా అందరినీ నేను చెప్తున్నాను. ఎవరైతే మీకు జీవితంలో మీకు హెల్ప్ చేశారో, వాడు హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళని మట్టుకు మర్చిపోవద్దు. సో మళ్ళీ వాళ్ళని గెలిపించండి, మీరు సుఖంగా ఉండండి. ఎందుకంటే ధనవంతులు వాళ్ళ సంగతి వేరే, మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి వేరే, పేదవాళ్ళ సంగతి వేరే. పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం నుంచి బయటికి రావాలి, సుఖంగా ఉండాలి అని కొందరు ఆలోచిస్తారు. ఆ కొందరు ఎవరు? మీ సర్పంచా, మీ ఎమ్మెల్యేనా, ఎవరో తెలియదు, కార్పొరేటరో తెలియదు. వాళ్ళని గెలిపించండి. మీకు ముఖ్యమంత్రి ఎవరు అనేది అదంతా మీకు అనవసరం. ముందు మీ ఏరియాకి కావాల్సింది ఏంటంటే ఒక మంచి వర్కింగ్ మనిషి, అంటే సర్పంచ్, కార్పొరేటర్, ఎమ్మెల్యే కావాలి. అంతవరకు చూడండి. వాళ్ళు ఎవరిని సీఎం చేయాలో, ఏ పార్టీ చెప్తున్నారో ఆ పార్టీకి మీరు ఓట్ చేయండి. ఎందుకంటే ఏదైనా అడగాలన్నా, మీకు ఏదైనా బెనిఫిట్ కావాలన్నా వాళ్ళని అడుగుతారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి మీరు అడగలేరు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి, న్యాయం చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఆల్రెడీ చాలామంది కష్టపడుతున్నారు పాపం. ఎవరి వల్ల మీకు ఉపయోగం ఉందో, మీకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళని మీరు గెలిపించండి. మీకు ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? నేను ఉండేది తెలంగాణ అండి. నేను ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాను కదా, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పేదవాళ్ళు